యూఏఈలో ఏ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్ ద బెస్ట్? ఏ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి? కవరేజ్ అంటే ఏంటి? కోపేమెంట్ అంటే ఏంటి? క్రానిక్ కండిషన్స్ కవర్ అవ్వాలంటే ఏం చేయాలి? సో ఈ వీడియో ఎండింగ్ వచ్చేసరికి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కంప్లీట్గా ఒక ఐడియా వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దుబాయ్, అబుదాబిలో కంపెనీలో వర్క్ చేస్తూ కంపెనీలో ఎంప్లాయ్మెంట్ వీసా ఉన్న వాళ్ళైతే డిఫాల్ట్గా మీకు కంపెనీ ఇన్సూరెన్స్ ఇచ్చేస్తుంది. దానిలో ప్రాబ్లం ఏం లేదు. ఇవ్వకపోతే అది చాలా పెద్ద నేరం ఇక్కడ. అలా కాకుండా మీ డిపెండెన్స్, మీ కిడ్స్కి కానీ, మీ వైఫ్కి కానీ, లేకపోతే హస్బెండ్కి కానీ, పేరెంట్స్కి కానీ మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. అలా కాకుండా మీకు ఫ్రీలాన్సర్ వీసా ఉంది. సో అలాంటప్పుడు మీ అంతటా మీరే ఇన్సూరెన్స్ తీసుకోవాలి. చాలామంది ఓన్ వీసా ఉండి వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి? తీసుకునే ముందు ఏ పాయింట్స్ కన్సిడర్ చేయాలి అంటే, ద ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్రానిక్ కండిషన్స్, అంటే డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్ అండ్ ఏ డిసీజెస్కి అయితే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ యూజ్ చేయాల్సి వస్తుందో వాటిని క్రానిక్ కండిషన్స్ అంటారు. సో ఇలాంటి కండిషన్స్ మనకి ఉంటే కనుక హానెస్ట్గా, జెన్యూన్గా డిక్లరేషన్ ఫామ్లో ముందే వీటిని డిక్లేర్ చేయాలి. అలాగే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే వాళ్ళు మన డిక్లరేషన్ ఫామ్లో ఆర్ యూ ప్లానింగ్ టు గెట్ ప్రెగ్నెంట్ అని ఉంటే ఎస్ అని క్లిక్ చేయాలి. ఇవన్నీ చేయకుండా మనం పాలసీ తీసుకున్నాక ప్రెగ్నెంట్ అవ్వడం కానీ, క్రానిక్ కండిషన్స్ని డిక్లేర్ చేయడం కానీ చేస్తే వెయిటింగ్ పీరియడ్ అని చెప్పేసి మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. తర్వాత మీరు చాలా అమౌంట్ అనేది హాస్పిటల్స్కి పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కవరేజ్. యూఏఈలో లో, మీడియం, హై కవరేజ్ అని 3 కేటగిరీస్ ఉన్నాయి. మీ పర్పస్ ఏంటి అసలు? నాకు జస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే చాలు అని తీసుకుంటున్నాను అనుకున్న వాళ్ళు లో, మీడియం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు, నేను ఎక్కువ హాస్పిటల్స్ని రెగ్యులర్గా విజిట్ చేసే పర్సన్, నాకు ఎంత ప్రీమియం అయినా పర్వాలేదు అని అనుకునే వాళ్ళు హై అండ్ చూస్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కోపేమెంట్. యూఏఈలో 30% కోపేమెంట్ ఇస్ ద మ్యాక్సిమం ఉంటుంది. 30% కోపేమెంట్ అంటే ఏంటంటే 100 dirhams మనకి బిల్ అయితే 30 dirhams మనం పే చేస్తాం, 70 ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. సో మీరు తీసుకునే పాలసీకి 10%, 20%, 30% కోపేమెంట్ అని ఉంటుంది. అంటే ఇదంతా కూడా ఇండివిజువల్ రిక్వైర్మెంట్ అనమాట. మీరు ఎంత అమౌంట్ పెట్టగలరు? మీరు రెగ్యులర్గా వెళ్ళే పర్సనా? మీరు డైరెక్ట్గా స్పెషలిస్ట్ విజిట్కి వెళ్దాం అనుకుంటున్నారా? లేకపోతే జీపీ నుండి స్పెషలిస్ట్ అయితే ఓకేనా? క్లినిక్ కవరేజ్ కావాలా మీకు? లేకపోతే హాస్పిటల్ కవరేజ్ కావాలా? ఇలాంటి ప్రతి పాయింట్ కూడా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్తో డిస్కస్ చేయాలి. మీకు కొన్ని ఇన్సూరెన్స్ నేమ్స్ చెప్తాను. వీటిని నేను రికమెండ్ చేయట్లేదు, సజెస్ట్ చేయట్లేదు, జస్ట్ మీ ఐడియా కోసం చెప్తున్నాను. అవేంటంటే యాక్సా గల్ఫ్, సుకూన్ ఇన్సూరెన్స్, ఓరియంట్ ఇన్సూరెన్స్, నెక్స్ట్ కేర్, దమాన్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. సో మీకు ఏది కావాలో మీ రిక్వైర్మెంట్స్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎలా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాగ ఎవరిని అప్రోచ్ అవ్వాలని అనుకుంటారు? ఇన్సూరెన్స్ మార్కెట్ .ae, పాలసీ బజార్ .ae అని చెప్పి గూగుల్లో టైప్ చేసి మీ మొబైల్ నెంబర్ ఇస్తే వాళ్ళే మీకు పదే పదే కాల్ చేస్తారు. అండ్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వీడియో విత్ an end note saying that there is no best health insurance policy existed. It all depends on your individual requirements and the amount that you are investing.